శ్రీలంకను అతలాకుతలం చేసింది. తమిళనాడుని భారీ వానలతో ముంచేసింది. ఇప్పుడు ఏపీ దిశగా దూసుకొస్తోంది. దిత్వా తుఫానుతో ఏపీలో 5 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం పొంచి ఉందంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో తిష్టవేసిన దిత్వా తుఫాన్ భారీ వర్షాలు వరదలతో శ్రీలంకను అల్లకల్లోలం చేసింది. 100 మందికి పైగా ప్రజల ప్రాణాలను బలిగొంది. అటు నుంచి తమిళనాడుపై విరుచుకుపడి భారీ వర్షాలతో ఆ రాష్ట్రాన్ని ముంచేసింది. తాజాగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ కోస్తా తీరం వెంబడి సమాంతరంగా ప్రయాణిస్తోంది. తమిళనాడులోని కడలూర్, విల్లుపురం, చెంగలపట్టు, పుదుచ్చేరి ప్రాంతాలను వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో 12,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దిత్వా ప్రభావంతో 54 విమానాలను రద్దు చేసినట్టుగా చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. ఈ తుఫానుతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు ముప్పు పొంచి ఉందని ఐఎండీ చెబుతోంది. రాగల 24 గంటల్లో ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. రేపు ఎల్లుండి అప్రమత్తంగా ఉండాలని తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు హోంమంత్రి అనిత సూచించారు.